Congratulations, Olga Vidya, for 18 million subscribers. Please do like and subscribe Olga Videos. అయితే నీ పేరు స్పెల్లింగ్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే ఊహ అంటే ఓఓహెచ్ఏ ఊహ వస్తుంది, అవును యుహెచ్ఏ ఊహ కూడా వస్తుంది. నీ పేరు స్పెల్లింగ్ ఏంటి అసలు? వినండి, జాగ్రత్తగా వినండి, అమ్మో. మళ్ళీ తప్పులు చేయకండి. అమ్మో. UHA ఓకే, ఊహ. ఊహ. రెడ్డి కావాలంటే ఆడి ఆ, DY ఓకే. రెడ్డి. ఓకే, నాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, చెప్పమంటారా? చెప్పు. ఊహారెడ్డి 06 అఫీషియల్, అది కూడా UHA RDY రెడ్డి కొట్టని వస్తుంది. వచ్చేస్తుంది పాప. అది మీరు ఇన్స్టాలోకి వెళ్ళి ఫాలో కొట్టంగానే పాప రీల్స్ ఉంటే మామూలుగా ఉండదు. అయితే నీకు రీల్స్ నేను చాలా చూసాను ఊహని. అవును చూసాను. డ్రెస్సులు వేసుకొని టీవీ బ్యాక్ స్క్రీన్ లో వస్తూ ఉంటది, ముందు నువ్వు డాన్సులు చేస్తా ఉన్నావు. నీకు రీల్స్ చేయడం చాలా ఇష్టమా? చాలా ఇష్టం. ఆ, యాక్టింగ్ ఎంత ముఖ్యమో మనకి రీల్స్ కూడా అంతే ముఖ్యమా? ఓకే, సరే నీ కాస్ట్యూమ్స్ అవన్నీ ఎవరు చూసుకుంటారు? కాస్ట్యూమ్స్ అవన్నీ మా డాడీ, మీ డాడీయే చూసుకుంటారు. ఓకే, కొన్ని మమ్మీ కూడా చూసుకుంటుంది. కొన్ని మమ్మీ కూడా చూసుకుంటుంటుందా? సో మరి నీకు చెల్లి ఉంది కదా, చెల్లి చెల్లి పేరేంటి? కీర్తి. కీర్తి. మరి చెల్లిని కూడా యాక్టింగ్ లోకి తీసుకెళ్తావు తర్వాత? ఇప్పుడు నేర్చుకుంటుంది తను అన్ని. ఆ, తను కూడా కొన్ని రీల్స్ కూడా చాలా అనుకుంటుంది. Okay. ప్రాక్టీస్ మీరు ప్రాక్టీస్ చేపిస్తున్నారా? తనకి చాలా ఇంట్రెస్ట్ యాక్టింగ్ అంటే, కానీ కెమెరా ముందు వెళ్ళగానే కొంచెం భయపడుతుందా? నీ అంత ధైర్యం లేదా మీ చెల్లికి? అంటే అలానే కాదు, తను కూడా ఇప్పుడు చిన్న పాప కదా, ఓకే, ఇప్పుడు నేర్చుకుంటుంది అన్నమాట. అసలు నువ్వు ఏదో పెద్ద 18 ఏళ్ళు 20 ఏళ్ళు పాపలాగా, తను చిన్న పాప కదా అంట. సరే, ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ తో యాక్ట్ చేసావు నువ్వు, అందరినీ అక్క అంటున్నావు. నువ్వు చాలా స్మార్ట్ అని ఇక్కడే అర్థమైపోయింది. ఎవరిని ఎలా పిలవాలో ముందు తెలిస్తే అవకాశాలు చాలా బాగా వస్తాయి. బట్ ఎనీవేస్, యు ఆర్ వెరీ గుడ్ ఎట్ టాకింగ్ టు పీపుల్ అన్నమాట. సో చాలా మంది హీరోయిన్స్ తో యాక్ట్ చేసావు కదా ఊహ, ఏ హీరోయిన్ తో మంచి కంఫర్టబుల్ గా నీకు అనిపించింది అంటే ఏం చెప్తావు? నేను నయనతార సిస్టర్ తోనే చాలా కంఫర్టబుల్. బట్ అందరితో కూడా కంఫర్టబుల్ గానే ఉన్నావు. ఎక్కువ కంఫర్టబుల్ అయితే నయనతార. ఎక్కువ కంఫర్టబుల్ అంటే చిరంజీవి మామ, నయనతార సిస్టర్. ఇప్పుడు రీసెంట్ సినిమా చేసింది కాబట్టి అదే ఎక్కువ స్టోరేజ్ అయిపోయింది అనమాట ఇప్పుడు దాని బ్రెయిన్ లో. సో విశ్వాంబరాలో నీ క్యారెక్టర్ కి విజిల్స్ వేయొచ్చా సినిమా చూస్తున్నప్పుడు? మేము అంత బాగుంటదా? అంత ఇచ్చి పడేసా నేను. ఇచ్చి పడేసా. నీకు వచ్చా విజిల్? వచ్చా నీకు? విజిల్ అంటే నాకు రాదా? క్యూట్ ఉంది. అయితే ఇంకా ఫర్దర్ గా ఒక మంచి హారర్ సినిమా వచ్చింది, చేయమంటే చేస్తావా నువ్వు? నీకు దెయ్యాలంటే భయమా? అంటే లేదు. ఓకే, కానీ నేను అలాంటివి చేయాలని కోరుకుంటలేను. ఎందుకు? నేను అంటే అలాంటివి చెయ్యొద్దు మనం. ఓకే, ఎందుకు? నేను ఎక్కువ ఇష్టపడేది ఏంటిదంటే మన దేవుడిదే కదా, అలాంటివి ఎందుకు మనకి దయ్యాలు? అంటే అందులో కూడా నువ్వు యాక్టర్వి కదా, నీ యాక్టింగ్ ప్రూవ్ చేసుకోవడం కోసం అని. యాక్టర్ నే ఆల్రెడీ యాక్టింగ్ ప్రూవ్ చేసేసుకున్నాను ఎప్పుడు. ఆబ్వియస్లీ అది ఎవరు కాదంటే చెప్పు. నాకు ఎక్కువ దేవుడు ఇష్టం కాబట్టి సో హారర్ సినిమాలు చెయ్యను. నీకు ఇష్టం లేదు. చెయ్యాల్సిన వస్తే ఆలోచిస్తావా? ఆలోచిస్తే దేవుణ్ణి చెప్పుకొని చేస్తా. చాలా పెద్ద భక్తురాలమ్మో. అండ్ యాక్షన్ వస్తే చేస్తావు? పోనీ ఏంటిది యాక్షన్ డిషుమ్ వస్తే చేస్తావా? చేస్తా. చేస్తావా? దానికైతే పర్మిషన్ ఇచ్చేసావు అనమాట, చేస్తానని. ఓకే, అయితే షో టైమ్ లో కూడా నీ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. నీ ఊహ అన్నది నేను షో టైం నుంచే తీసుకున్నాను అంటో ఒక ప్రెస్ మీట్ లో. అలా చెప్పాలని ఎందుకు అనిపించింది ఊహ నీకు? నీ పేరు అని అనగానే ఊహ ఏదో ఒకసారి చెయ్యి మామూలు కోసం. అలా ఎందుకు? అది నువ్వే క్రియేట్ చేసుకున్నావా? లేదు, అనిల్ మామ క్రియేట్ చేశారు అది. అంటే తన ఈవెంట్స్ లో చెప్పమన్నారు. ఓకే, తను అంటే అలా చెప్తారంట, మీరు ఇద్దరు పేరు చెప్పని అని చెప్తారు, అనిల్ అని చెప్తారంట. సో అదైతే మేము ఊహా అని చెప్పాలి. ఓకే, సో అక్కడి నుంచి నేర్చుకుని ఆ రోజు వచ్చి నువ్వు అలా చేసేసావా షో టైం అప్పుడు? సో సక్సెస్ మీట్ లో ఈవెంట్స్ లో అడగలేదు కాబట్టి మేము చెప్పలేదు. చెప్పే వాళ్ళం మీరుగా తీసేవాళ్ళు. పక్కా తెలంగాణ బిడ్డ మామూలుగా లేదు. అయితే నవీన్ చంద్ర గారితో కూడా యాక్ట్ చేశావు కదా, సో ఆయనతో మంచి ఏమైనా మెమరీస్ ఉన్నాయా ఆ షో టైం అప్పుడు? చాలా మెమరీస్ ఉన్నాయి. ఆయన కూడా ఫ్యామిలీయే అలానే కాదు. ఓకే, ఓకే, క్యారవాన్స్ కి వెళ్ళి మాట్లాడుకుంటాం హీరో హీరోయిన్స్ తోని.
జస్ట్ హౌ క్యూట్. అని అంటారు ఆయన. కాదు గేమ్స్ ఆడేవా లొకేషన్స్? ఆడతా, ఏం ఆడతా. గేమ్స్ ఆడతావు రాక్ లొకేషన్? పేపర్ సీజర్. రాక్ పేపర్ సీజర్స్ మనం ఆడతావా? హ్యారెన్స్ అంటే అంతగా అక్కడ ఉండదు కాబట్టి హైడ్ అండ్ సీక్ ఎక్కువ. అంటే అక్కడ ఉండదు. ఓకే. ఎక్కువ ఆడేది రాక్ పేపర్ సీజర్. నేను మీ ఊహ. కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియోస్ 18 million subscribers. Thank you, I love you.